తూర్పుగోదావరి జిల్లాలో 1,35,000 రూపాయల పీడీఎస్ బియ్యం పట్టివేత. కోరుకొండ శాఖ ముందుకు వచ్చిన సమాచారం మేరకు పీడీఎస్ రైస్ అక్రమ రవాణా సమాచారంపై తన సిబ్బందితో కలిసి శ్రీరంగపట్నం శివారు మహేంద్ర వ్యాన్ పట్టుకుని తనిఖీ చేయగా సుమారు 1,38,000 రూపాయల విలువ గల 3,000 కేజీలు పీడీఎస్ రైస్ ఇద్దరు ముద్దాయిలను పట్టుకుని వ్యాన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సివిల్ సప్లై డీటీకు తెలియపరచడం అయింది. కోరుకొండ ఎస్ఐ మీడియాలో తెలియజేశారు. 3/12/2024 సాయంత్రం శ్రీరంగపట్నం నుండి ముందుగా రాబడిన సమాచారం వరకు మేము మధ్యవర్తులు శ్రీరంగపట్నం గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక టీఆర్ నెంబర్తో ఉన్న వ్యాన్ వెళ్తుండగా సదరు వ్యాన్ ఆపి అందులో ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించగా సదరు వ్యాన్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా మేము గుర్తించాం. అందులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసాం. ఇద్దరు వ్యక్తుల పేర్లు బొజ్జపు శ్రీనివాసు మరియు జోగవరపు కుమార్. అలాగే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ కూడా సీజ్ చేసాం. రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యం సుమారు 1,38,000 రూపాయలు ఉంటుందిగా గుర్తించాం. ఫర్దర్ యాక్షన్ కోసం రేషన్ బియ్యాన్ని సివిల్స్ జీటీ గారికి అప్పగించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.